హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు వీడియోలో మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. కాస్త డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బీట్రూట్ మనం తీసుకోవడం వల్ల నీరసం తగ్గిపోయి వెంటనే శక్తి వస్తుందండి. అలాగే బీట్రూట్ తీసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయండి. రక్తం తక్కువ ఉన్న వారు కూడా బీట్రూట్ తీసుకోవడం చాలా మంచిదండి. బీట్రూట్ మన గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలాగే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్ తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి. ఇక క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన కంటి చూపును మెరుగుపరుస్తుంది, రక్తపోటు నియంత్రిస్తుంది. ఇంకా దంతాలు, చిగుళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యారెట్ తీసుకుంటే మన దంతాలను, చిగుళ్ళను బలపరుస్తుందండి. ముఖ్యంగా ఆడవారు జుట్టు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యారెట్ తీసుకోవడం మంచిదండి. జుట్టు పొడి బారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యారెట్ తీసుకుంటే చాలా మంచిదండి. క్యారెట్ రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఇన్ని పోషకాలున్న క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా క్యారెట్ను, బీట్రూట్ను, చిన్న అల్లం ముక్కను నీట్గా పీల్ తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ జ్యూస్కు షుగర్కు బదులుగా తేనె తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం. మనం కట్ చేసుకున్న బీట్రూట్ ఇందులో వేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోండి. జస్ట్ ఇట్లా 5-6 చిన్న ముక్కలు వేసుకోండి చాలు. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇందులోనే తేనె వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకోండి. ఇలా ఫైన్గా మిక్సీ చేసుకున్నాక ఈ జ్యూస్ని వడబోసుకోవాలండి. అంతేనండి, మనకు కావాల్సిన ఎన్నో పోషకాలున్న బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సమ్మర్లో అయితే ఈ జ్యూస్ పిల్లలకి ఇస్తే చాలా బాగా హెల్తీగా ఉంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.